Hello friends, today we are clearly explained about the Shift, epic new Shift. ఈ షిఫ్ట్ వెహికల్ గురించి ఈరోజు క్లియర్గా మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఈ షిఫ్ట్ వెహికల్ అనేది మామూలుగా మనం ఆల్టో K10 గురించి తీసుకున్నాం, ఎస్ప్రెసో, సెలీరియో, వేగనర్ గురించి. నెక్స్ట్ షిఫ్ట్ అనమాట. ఈ షిఫ్ట్ అనేది 1.2 cc జెట్ సిరీస్ ఇంజన్తో మనకి ఈ వెహికల్ అనేది రావడం జరుగుతుంది. ఈ వెహికల్ అనేది మళ్ళీ మీకు చూసుకుంటే ఇంకా మీకు ఈ వెహికల్ పర్ఫార్మెన్స్ హ్యాచ్ బ్యాక్గా ఉంటుంది. ఈ 1.2 సిరీస్ జెట్ సిరీస్ ఇంజన్ ఉంటుంది. ప్లస్ దీనికి స్టార్టింగ్ మోడల్ నుంచే మీకు అంటే LXi, VXi, ZXi ప్లస్ అనే ఫ్యూచర్స్ అనేవి LXi, VXi ఆప్షనల్, ZXi ప్లస్ అనేవి ఉండడం జరుగుతుంది. ఇది వచ్చేసరికి మీకు జెట్ సిరీస్ ఇంజను 3 సిలిండర్ ఇంజన్ అనమాట. ఇది మీకు నార్మల్గా మీకు చూసుకుంటే 37 లీటర్స్ కెపాసిటీ ఉంటుంది. మీకు దీనికి టైర్ సైజ్ కూడా మీకు LXi, VXiకి 14 వస్తే 15కి ఒక టైర్ సైజ్ పెరుగుతుంది. మీకు ఇంకా దీంట్లో ఫీచర్స్ మీకు ఇంకా చూసుకోవాలనుకుంటే ఈ LXiలో ఏమేమి వస్తాయి? LXiలో మామూలుగానే హాలోజన్ హెడ్ ల్యాంప్స్ వస్తాయి. హాలోజన్ హెడ్ ల్యాంప్స్ వచ్చి పవర్ స్టీరింగ్ రావడం, 6 ఎయిర్ బ్యాగ్స్, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్, ఇవన్నీ కామనే. ఈ ఏమేమి ఫీచర్స్ ఉంటాయి అంటే టచ్ ప్లేయర్ అనేది రాదు. నార్మల్ బేసిక్ వర్షన్లో అన్ని ఫీచర్స్ అనేవి ఉండవు. అంటే వెహికల్ సీసీ మాత్రం సేమ్గానే ఉంటాయి. అదే మీ నెక్స్ట్ వర్షన్ VXiలోకి వెళ్తే టచ్ ప్లేయర్ అనేది వస్తుంది, వీల్ క్యాప్స్ వస్తాయి, మీకు టచ్ ప్లేయర్ కెమెరా అనేది పెట్టించుకోవచ్చు, ఇంకా స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ ఉంటాయి. ఇంకా మీకు బాడీ కలర్ అంటే డోర్ హ్యాండిల్స్, బాడీ కలర్ వార్నియమ్స్ వస్తాయి. మీకు తెలిసిందే LXi బండికి బ్లాక్ కలర్ డోర్ హ్యాండిల్స్, బ్లాక్ కలర్ వార్నియమ్స్ ఉంటాయి. VXiకి వచ్చేసరికి బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్, బాడీ కలర్ వార్నియమ్స్ అనేవి ఉంటాయి. మళ్ళీ ఇంకా మీకు చూసుకుంటే దీంట్లో పార్సల్ ట్రే అనేది వస్తుంది. ఇంకా మీకు ఆటోమేటిక్ వర్షన్ కూడా దీంట్లో అవైలబిలిటీ ఉంటుంది. నార్మల్ 4 స్పీకర్లు, టచ్ ప్లేయర్ ఉంటుంది కాబట్టి 4 స్పీకర్లు ఉంటాయి. ఇంకా మీకు చూసుకుంటే ఇంకా దీంట్లో CNG అనేది కూడా ఉంటుంది. CNG తీసుకోవడం వల్ల కూడా మీకు బూట్ స్పేస్ తగ్గుతుంది, కానీ మైలేజ్ పరంగా కూడా మీకు మైలేజ్ బ్రహ్మాండంగా ఇస్తుంది అనమాట ఈ CNG అనేది. చాలామంది VXi CNG తీసుకొని ఎల్లో ప్లేట్లు ట్రావెల్స్ కూడా ఈ వెహికల్ తిప్పుకోవడానికి అవకాశం ఉందన్నమాట. అదే VXi ఆప్షనల్ అంటే ఏమీ ఉండదు. VXiకి ఆప్షనల్ అంటే కొన్ని అదనపు ఫీచర్లు అనమాట. దీంట్లో సుజుకి కనెక్ట్ అనేది మేజర్ ఇంపార్టెంట్ చెప్పుకోవచ్చు. పుష్ స్టార్ట్ బటన్ అనమాట. అంటే మీకు స్టార్ట్ చేసుకొని ఆఫ్ చేసుకొని కీలా కాకుండా జస్ట్ ఒక బటన్ ప్రెస్ చేస్తే మీకు పుష్ స్టార్ట్ బటన్ అనేది వస్తుంది. ఈ మేజర్ ఫీచర్స్ అనేవి అంటే మామూలుగా ఇంటర్నల్లీ అడ్జస్టబుల్ వార్నియమ్స్ అనేవి క్లోజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది VXi ఆప్షనల్లో. ఈ VXi ఆప్షనల్లో కూడా మీకు మాన్యువల్ ఉంటుంది, మీకు ఆటోమేటిక్ ఉంటుంది, CNG కూడా ఉంటుంది. అదే మీరు నెక్స్ట్ వర్షన్ ZXiకి వెళ్ళిపోతే ZXiలోకి వెళ్ళిపోగానే మీకు LXi, VXi ఆప్షన్కి హాలోజన్ హెడ్ ల్యాంప్స్ వస్తాయి. ZXiకి మీకు LED ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అనేవి రావడం జరుగుతుంది. బ్లాక్ పెయింట్ ఎల్ఐ వీల్స్ వస్తాయి, 2 ట్విట్టర్స్ వస్తాయి, వైర్లెస్ ఛార్జర్ వస్తుంది, రేర్ వైపర్ అండ్ వాషర్ వస్తుంది, అండ్ ఇంకా మీకు రేర్ AC ఈవెంట్స్ వస్తుంది, 60-40 స్ప్లిట్ సీట్స్ వస్తుంది. ఇంకా మీకు సుజుకి కనెక్ట్లోనే కొన్ని ఫీచర్స్ అనేవి కూడా యాడ్ అవుతాయి. నెక్స్ట్ వర్షన్ మీరు టాప్ ఎండ్ అనేది తీసుకుంటే మీకు ZXiలో సింగిల్ కట్ అలాయ్ వీల్స్ వస్తాయి. టాప్ ఎండ్లో మీకు 2 టోన్ అలాయ్ వీల్స్ వస్తాయి. అంటే బ్లాక్ పెయింట్ అలాయ్ వీల్స్ ZXiలో వస్తాయి. ZXi ప్లస్లో మీకు 2 టోన్ అంటే 2 కలర్లు అలాయ్ వీల్స్ అని ప్రిసిషన్ కట్ అలాయ్ వీల్స్ వస్తాయి. ఇంకా మీకు ఫాగ్ ల్యాంప్స్ వస్తాయి. ఇంకా మీకు ఆటోమేటిక్ అంటే క్లాక్ అన్లాక్ చేసుకుంటే మీకు వార్నియమ్స్ అని క్లోజ్ అవుతాయి. మీకు ఇంకా దీంట్లో ఫీచర్లు ఏంటంటే టచ్ ప్లేయర్ సైజ్ అనేది పెరుగుతుంది. అంటే 22.86 సెంటీమీటర్ టచ్ ప్లేయర్ అనేది వస్తుంది. క్రూజ్ కంట్రోల్స్ అనేవి వస్తాయి. ఈ అనేది ZXi ప్లస్లో మాన్యువల్ ఉంటుంది, ఆటోమేటిక్ ఉంటుంది. ఈ అనేవి ఉండడం జరుగుతుంది అనమాట. ఇంకా మీకు దీంట్లో చూసుకుంటే బూట్ స్పేస్ 265 లీటర్స్ బూట్ స్పేస్ కెపాసిటీ ఇచ్చారు. నెక్స్ట్ మీ ఇంకా చూసుకుంటే దీంట్లో
కలర్స్లో మనకి దీంట్లో బ్లూ కలర్ ఒకటి ఉంటుంది, వైట్ ఉంటుంది, సిల్వర్ ఉంటుంది, గ్రే ఉంటుంది, ఇవన్నీ బాగా మూవింగే. దీంట్లో బ్లూ కలర్ కూడా ఉంటుంది, రెడ్ కలర్ కూడా ఉంటుంది. దీంట్లో లాస్ట్లో టాప్ ఎండ్లో మీకు డ్యూయల్ టోన్ అనే కలర్ కూడా ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ డ్యూయల్ టోన్ అంటే ఏంటంటే బ్లూ అండ్ బ్లాక్, రెడ్ అండ్ బ్లాక్ అలాగా. అంటే దీంట్లో మామూలుగా బ్లాక్ కలర్ కూడా అవైలబిలిటీ ఉంటుంది అన్నమాట. బ్లూయిష్ బ్లాక్ కలర్ కూడా మీకు విఎక్స్ఐ జెడ్ఎక్స్ఐ నుంచి మీకు రావడం జరుగుతుంది. ఇది అండి. ఇది కూడా ఒక మోస్ట్లీ సక్సెస్ఫుల్ మోడల్. బయట బండ్లు కూడా బ్రహ్మాండంగానే వెళ్తూ ఉంటాయి. మీకు బండ్లు కూడా అసలు మీకు బయట చాలా వరకు టాప్ 10 సెల్ వెహికల్స్ చూసుకుంటే ఇది కూడా ఒక వన్ ఆఫ్ ద వెహికల్. ఒక 6th 7th ప్లేస్లో ఉంటుంది. ఒక హ్యాచ్ బ్యాక్ కావాలి, ఒక తక్కువ బడ్జెట్లో వెహికల్ చూస్తున్నామంటే ఇలాంటి వెహికల్ అనేది తీసుకోవడం మీకు ఈజీగా ఉంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. అండ్ మీకు తక్కువ ఫ్యామిలీ, ఒక 3-4, ఒక కొద్దిగా మరీ చిన్న వెహికల్ కాకుండా పెద్ద వెహికల్ తీసుకోవాలంటే కూడా ఫస్ట్ వెహికల్గా కూడా తీసుకోవడానికి బాగుంటుంది. దీంట్లో మైలేజ్ కూడా 1200 cc జెడ్ సిరీస్ ఇంజిన్ కాబట్టి కొద్దిగా పికప్ కూడా బాగుంటుంది. మీకు టార్క్ పవర్ అన్నీ కొద్దిగా ఎక్కువ ఉండడం వల్ల కూడా బాగుంటుంది. ఇప్పుడు ఏంటంటే చాలామంది అప్గ్రేడ్ చేస్తున్నారు వెహికల్లోనే. షిఫ్ట్ కూడా ఇదివరకు ఈ షిఫ్ట్కి దాని బూట్ స్పేస్ పెంచారు, దాని గ్రౌండ్ క్లియరెన్స్ పెంచారు, అన్నీ పెంచడం జరిగింది. అప్పుడు లేట్ ఫీచర్స్ అని ఇప్పుడు ఉన్నాయి. అప్పుడు 6 ఎయిర్ బ్యాగులు లేవు, ఇప్పుడు 6 ఎయిర్ బ్యాగులు పెట్టారు, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ పెట్టారు, అన్నీ ఉంటాయి. కానీ అప్గ్రేడ్ చేసినప్పటి నుంచి పాత బండికి బాగా డిమాండ్ పెరిగింది. ఎందుకంటే 4 సిలిండర్ ఇంజన్, 4 పిస్టన్లు, ఈ 3 పిస్టల్ ఇంజన్లు అంత డిమాండ్ లేదు బాబు అని కస్టమర్లు అందరూ చాలామంది చెప్పడం జరుగుతుంది. కానీ డిమాండ్ ఏం తగ్గలేదండి. అది 3 చేసినా 4 చేసినా దాని కెపాసిటీని మాత్రం అంతే ఉంచుతారు. పికప్ బండ్లు మాత్రం వెళ్తానే ఉంటాయి. కొంతమంది కస్టమర్ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే అది బాగాలేదు, ఇది ఇలా ఉందన్నమాట. అదే అలా అనుకునే ముందు ఆ బళ్ళు ఎంతవరకు వెళ్తున్నాయి, ఎంతవరకు సేలింగ్ అవుతుంది, అసలు ఇండియా మార్కెట్ సిస్టంలో మారుతి కార్స్లో ఈ బండి వెళ్తుందా లేదా అనేది మాత్రం మీరు చూసుకున్నట్టయితే ఈ బండి అనేది మీకు బాగా సేలింగ్ అవుతుంది. కాబట్టి మంచి బండి కాబట్టే కదండి ఈ బండ్లు వెళ్ళి. అది ఒకటిసారి గుర్తుపెట్టుకోండి. ఈ బండి అనేది కూడా బ్రహ్మాండంగానే ఉంటుంది. నెక్స్ట్ మనం డిజైర్ మీద కూడా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. థ్యాంక్ యూ.